హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు ఏదైతే మొమెంటం కాల్స్ ఏదైతే మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ఒక 5 మొమెంటం కాల్స్ చెప్పుకునే ముందుగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గత సెషన్లో మనకి 22,750 ఆర్ 770 దగ్గర మార్కెట్ హైని రీచ్ అయ్యి మార్కెట్ మళ్ళీ స్తబ్దంగా 750 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. దీనికి ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తున్న విధంగా 22,800 అబోవ్ మార్కెట్లో సస్టైన్ అవుతే ఖచ్చితంగా అక్కడి నుంచి ఒక 100 నుంచి 150 పాయింట్లు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. సపోర్ట్ అయితే మాత్రం 600 దగ్గర నుంచి సపోర్ట్ ఉంది. మార్కెట్లో ఏదైనా ఒక ఇంటర్నేషనల్గా కానీ నేషనల్గా కానీ ఏదైనా మార్కెట్లో ఒక న్యూస్ ఏదైనా మైనస్ కానీ ఏదైనా ఉంటే, ఒక నెగిటివ్ న్యూస్ ఏదైనా వస్తే మార్కెట్ 22,600 బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మన బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 48,900 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి తప్ప అదర్వైజ్ మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి ఒక మార్కెట్లో ఆల్రెడీ ఒక టేక్ ఆఫ్ తీసుకున్న కూడా రిట్రేస్మెంట్లో భాగంగా అయినా సరే 48,700 బిలో మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే నేను ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్న విధంగా ఏదైతే 48,700 బిలో మార్కెట్గా ట్రేడ్ అవుతే అక్కడి నుంచి డ్రాస్టికల్గా ఒక 1000 నుంచి 1,500 పాయింట్స్ వరకు కూడా కపుల్ ఆఫ్ డేస్లో మార్కెట్లో కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఏదైతే మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్ కొద్ది రోజులుగా పాజిటివ్గా వెళ్ళిందో అక్కడి నుంచి మార్కెట్లో ఏదైనా డౌన్ ట్రెండ్కి వస్తే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్కి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 48,900ని రెస్పెక్ట్ చేసుకుంటేనే మనం ఖచ్చితంగా సెల్ సైడ్ ఉండే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఈ రోజున మార్కెట్లో పాజిటివ్గా ఉంటే మాత్రం 48,900 పై నుంచి ఒక 400 నుంచి 500 పాయింట్స్ డ్రాస్టికల్గా ఒక అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనం ఏదైతే ఒక 5 మొమెంటం స్టాక్స్ ఏదైతే చెప్తున్నామో దాంట్లో ముందుగా మనం లారస్ ల్యాబ్స్ మనకి ఒక బ్రేక్అవుట్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఏదైతే 460 దగ్గర నుంచి 450 దగ్గర నుంచి నేను ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్న విధంగా మార్కెట్లో ఒక టేకాఫ్ తీసుకుందో అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లో ఇంకా ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. మొమెంటంగా కూడా ఇంట్రాడేలోనూ మనకి మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంది. పొజిషనల్గా కూడా ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుని మార్కెట్లో ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు కూడా మొమెంటంగా కూడా మార్కెట్లో ఉపయోగపడే అవకాశం ఉంది. అదేవిధంగా గెయిన్ కూడా ఏదైతే 190 పై నుంచి మనం రికమెండ్ చేస్తూ ఉన్నామో ఇది 190 అండ్ 200 పై నుంచి మార్కెట్లో ఒక మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు కూడా మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మీ యొక్క డాష్ బోర్డ్లో ఈ స్టాక్ని కూడా మీరు హోల్డ్ చేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకు మార్కెట్లో మొమెంటం కాల్లో దీంట్లో ఇంట్రాడేలో మీరు ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుంది. అదేవిధంగా ఐజీఎల్ కూడా మార్కెట్లో ఏదైతే టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తుందో అక్కడి నుంచి మనకు మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ఏదైతే 470 దగ్గర నుంచి 460 దగ్గర నుంచి మార్కెట్లో అప్ ట్రెండ్ తీసుకుని అబౌవ్ 450 ఒక మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ఒక 5 to 10 రూపీస్ స్టాప్ లాస్గా పెట్టుకుని మీరు ఇంట్రాడేలో కూడా ట్రేడ్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా 4th స్టాక్ వచ్చేటప్పటికి మనకి శ్రీరామ్ ఫైనాన్స్ ఏదైతే శ్రీరామ్ ఫైనాన్స్ ఉందో 2,560 ఆర్ 2,550 దగ్గర నుంచి 2,500 దగ్గర నుంచి కూడా మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఒక బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్తున్న మొమెంటం స్టాక్లో ఒక మంచి స్టాక్గా దీన్ని మనం గుర్తించవచ్చు. లాస్ట్ ఒక 6 to 7 సెషన్స్గా చూసుకున్నట్టయితే పాజిటివ్గానే 2,300 దగ్గర నుంచి 2,500 వరకు కూడా పాజిటివ్గానే వచ్చి ఇక్కడ ఏదైనా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేకాఫ్ అవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్ శ్రీరామ్ ఫైనాన్స్గా తీసుకోవచ్చు. 5వ స్టాక్ని మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గత కొద్ది రోజులుగా మార్కెట్లో 90 రూపీస్ దగ్గర నుంచి డౌన్ ట్రెండ్ తీసుకుని అక్కడి నుంచి 75 వరకు వచ్చి ఇక్కడ నుంచి టేకాఫ్ తీసుకుంటూ నిన్నటి రోజున 80 దగ్గర నుంచి మనకి బ్రేక్అవుట్ తీసుకుంటూ 80 అండ్ 82 మధ్యలో మనకి మళ్ళీ ఎంట్రీ ఇస్తే ఇది మళ్ళీ 90-95 వరకు కూడా వితిన్ కపుల్ ఆఫ్ వీక్స్లో మార్కెట్లో ఒక మూమెంటం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంట్రాడేలో కూడా 1 or 2 రూపీస్ని మనం క్యాష్ చేయడానికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 5 మొమెంటం స్టాక్స్లో కూడా స్టెప్ బై స్టెప్ మీరు మీ యొక్క డాష్ బోర్డ్లో పెట్టుకుని టెక్నికల్గా సూట్ చేసుకుని అన్ని రకాలుగా టెక్నికల్గా ఓకే అయిన తర్వాత మీరు ఇంట్రాడేలో దాంట్లో బెట్ చేసినా సరే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ విషయంలో అయితే నిఫ్టీ 22,800 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ ఏదైనా మార్కెట్లో నెగిటివ్ న్యూస్ వచ్చి ఇంటర్నేషనల్గా కానీ జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే మాత్రం 22,600 బిలో మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఏదైతే 48,900 ఆర్ 49,000 పైనే మార్కెట్ సస్టైన్ అవుతే అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అదర్వైజ్ మార్కెట్లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే ఎందుకంటే మార్కెట్ ఇంత పీక్లో ఉంది కాబట్టి ఏదైనా టెక్నికల్ కరెక్షన్ జరిగితే 1 or 2 days టెక్నికల్ కరెక్షన్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్లో ఆచితూచి ముందుకెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.